అందరికీ నమస్కారం. నా పేరు తరల రోజా. నేను మందమర్రిలో గాంధీనగర్లో ఉంటాను. గతంలో నాకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కమ్మని మొగురం సీను అనే అతని కొడుకు రాఖీ, చిలుముల ఓదమ్మ, కామాద్రి సుశీల, ఎనిగందుల సంధ్య, కంది అరుణ వీళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి జాయిన్ కమ్మంటే నేను జాయిన్ కాలేదు. టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ కాను, నాకు అవసరం లేదు అని అన్నందుకు నన్ను ఏం చేసిందంటే నా ఇంటి మీదకి వచ్చి దాడులు చేసుడు, నిన్ను చంపేస్తాం, మాకు బాలిక సుమనన్న అండదండలు ఉన్నాయి, నీ పోలీస్ స్టేషన్ పోయినా కానీ నిన్ను ఎవరు ఏం చేయరు, ఎవరు పట్టించుకోరు అని అనేసి బాగా దాడులు చేస్తే కూడా నేను మందమర్రి పిఎస్కి పోయి కంప్లైంట్ చేస్తే కూడా బొమ్మ చేస్తే ఏం పట్టించుకోలేదు. ఏందమ్మా నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడిండ్రు. కాబట్టి దయచేసి బాలిక సుమనన్న నేను నీకు మెసేజ్ కూడా పెట్టిన, మేము ఆడవాళ్ళందరం కలిసి నిన్ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నామన్నా, మేము నిన్ను గెలిపించినాం. అలాంటిది నీ కార్యకర్తలు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసుడు. నాకు కిరాణా షాప్ ఉంటే నేను కిరాణా షాప్ నడిపించుకునేదాన్ని, కిరాణా షాప్ వచ్చి ధ్వంసం చేసుడు, నిన్ను ఎక్కడ పోయినా బ్రతకనీయం, నువ్వెందుకు జాయిన్ కావు అంటే నా ఇష్టం, నేను జాయిన్ కాను అని నేను అన్నందుకు నా ఇంటికి వచ్చి దాడులు చేసుడు, నా పిల్లల్ని నన్ను చంపుతామని బెదిరించుడు, నాకు ఫోన్లు ఎవరెవరితో ఫోన్లు చేయించుడు, ఇవన్నీ చేస్తుండన్న నా బాలిక సుమనన్న. దయచేసి ఇవన్నీ నీకు తెలిసే నీకు చెప్పే చేస్తున్నామని అంటుండ్రు వాళ్ళు. మాకు బాలిక సుమనన్న అండదండలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకుంటే ఎవరినైనా మేము ఏమైనా చేస్తాం. మాకు పోలీస్ అండదండలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నాయి. మాకు నువ్వు బాలిక సుమనన్నకు మెసేజ్ పెట్టుకొని నేను పట్టించుకోడు, ఎటువైనా ఏం పట్టించుకోరు అని అంటున్నా. నేను నా ఫ్రెండ్స్ ఇళ్ళకి పోయినా కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా మీరు ఆమెతో మాట్లాడితే మీ మీద కేసులు చేస్తాము అనేసి అంటుండ్రు. నేను లైన్లో పోతా అంటే కూడా వీడియోలు తీసుడు, ఫొటోస్ తీసుడు, దీన్ని ఏదన్నా ఒకటి వేయాలి, టీఆర్ఎస్ పార్టీలో ఇది జాయిన్ కావాలి. ఒక్కసారి చేస్తే నేను పిఎస్లో కంప్లైంట్ చేసిన, రెండోసారి చేస్తే కూడా పిఎస్లో కంప్లైంట్ చేసిన, డీసీపీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసిన, ఏం పట్టించుకోలేదు. ఇది నా ఇంటి మీదకి వచ్చి మూడోసారి అన్న దాడులు చేసుడు. బాలిక సుమనన్న దయచేసి రేపు నా పిల్లలకు నా పిల్లలకి ఏమైనా నాకేమైనా కానీ బాలిక సుమనన్న నీదే బాధ్యత, నువ్వే కారణమవుతావు సుమనన్న. ఎందుకంటే వాళ్ళు మొత్తం నీ పేరే చెప్తుండ్రు. బాలిక సుమనన్న పార్టీలో జాయిన్ కావాలంటే జాయిన్ కావాలి, అంతే. జాయిన్ కాకపోతే నేను ఇదే పని చేస్తాం మేము, నువ్వెవరికి చెప్పుకోపో, మాకు పోలీసులు అండదండలు ఉన్నాయి అనేసి అంటున్నా. నీ పేరు చెప్తుండ్రు, అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వాళ్ళైతే నా ఇంటికి వచ్చి అలా అంటుండ్రు. బాలిక సుమనన్న అండదండలు ఉన్నాయి, మాకు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటున్నా. దయచేసి సుమనన్న నీకు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టినా, అన్న నన్ను మీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇలా చేస్తున్నా, నన్ను పట్టించుకోనన్నా కూడా నువ్వు పట్టించుకోలేదన్నా. నన్ను ప్రతిసారి మొగురం సీనును మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లేడీస్ ఒక 5గురు, నేను ఇప్పుడు పేర్లు చెప్పిన చూడన్నా, వాళ్ళను కూడా చెప్పిన నేను. వాళ్ళు కూడా నన్ను వచ్చి నానా హింసలు పెట్టిండ్రు. అన్న బాలిక సుమనన్న, మాకు బాలిక సుమనన్న అండలు ఉన్నాయి, నువ్వు ఎక్కడ పోయినా నిన్ను ఎవ్వరు పట్టించుకోరు అని అంటున్నా. అన్న నేను ఒక మహిళనన్నా, నాలాంటి దాని మీద అలాంటి దాడులు చేస్తుండేందన్నా. నా ఇంటి వీనికి వచ్చే గొడవలు, కొట్లాటలు, చంపుతామన్నాడు. చిన్న పిల్లలన్నా బాలిక సుమనన్న, నా పిల్లలు చిన్న పిల్లల్ని కూడా చంపే రేంజ్కి వస్తారా అన్న? నీ కార్యకర్తలు నా పిల్లల్ని కూడా చంపుతానని బెదిరిస్తున్నా అన్న. బాలిక సుమనన్న, రేపు నా పిల్లలకు నాకు ఏదైనా నువ్వే కారణం అన్నా, నువ్వే వాళ్ళకి హెల్ప్ చేసి నా వీనికి తోలుతున్నావు అన్నట్టు వాళ్ళు అంటున్నా. నువ్వు అన్నావని నేను అంటలేనన్నా. దయచేసి బాలిక సుమనన్న, మీరు వాళ్ళను ఏం చేస్తారో నాకు తెలియదన్న. ప్లీజ్, నాకైతే ఏ హాని జరిగినా నువ్వే కారణం బాలిక సుమనన్న. ఎందుకు అని అంటే ఇది మూడోసారి అన్న నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి తిట్టడము. నేను ఏ ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా ఈమెతో మాట్లాడితే మీకు కేసులు చేస్తామని అంటున్నా. దయచేసి బాలిక సుమనన్న, నాకు నా పిల్లలకు ఏదైనా నువ్వే కారణమన్నా. నిన్ను మేము ఓట్లేసి గెలిపించుకున్నామన్నా, మేము మహిళలము ఓట్లేసి గెలిపించుకున్నామన్నా. ఇదే నా అన్న నీ కార్యకర్తలు చేసేది. దయచేసి బాలిక సుమనన్న, నా గోడు వింటామని నేను అనుకుంటున్నా, నా బాధ వింటామని నేను అనుకుంటున్నా. అందుకే నేను నీకు నా బాధ చెప్పుకుంటున్నా. ఇది మూడోసారి అన్న, నేను బ్రతకలేను, నా చావుకు కూడా కారణం నువ్వే బాలిక సుమనన్న, నువ్వే అవుతావు. ఎందుకంటే వాళ్ళు నన్ను చంపడానికి కూడా సిద్ధమవుతుండ్రన్న.
అట్లాంటి వాళ్ళను నువ్వు మందలించి నువ్వేం చేస్తావు నాకు తెలియదన్న, నాకు న్యాయం చేయమని కోరుతున్నా అంతే.